సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే రమ్ గారు. నమస్తే రమ్ గారు, ఇడ్లీ పిండి, దోశ పిండి, చపాతీ పిండి, పూరీ పిండి, ఇలా రకరకాల పిండులు చేసుకుంటాం కదా. చేస్తాం, మరి ఏం చేస్తాం. అయితే కొంచెం కొంచెం చేసుకోలేకపోతాం, ఏ రోజుకి ఆ రోజు చేసుకోలేము. కనీసం ఒక 2-3 రోజులకైనా చేసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, వాడుకుంటాం. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు? అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చా? ఏ రోజుకి ఆ రోజే ఏడవండి అంటారా మీరు? ఏడవలేకపోతున్నాం కదా. అమ్మయ్య, ఏడవలేకపోతున్నాం, మన వల్ల కాదు, అది మన వల్ల అవ్వటం లేదు, కుదరట్లేదు రమ్మగారు. ఇది వరకట్లాగా ఏ రోజుకి ఆ రోజు టిఫిన్ లేకపోతే పర్వాలేదు, పొద్దున్నే అన్నం తిందాం, 3 పూట్ల అన్నం తిని అప్పుడప్పుడు ఎప్పుడైనా ఓసారి కొంచెం పలహారం చేసుకునే వాళ్ళ వ్యవహారం వేరు. లేదా 2 పూట్ల అన్నం తిని పలహారం అసలు అక్కర్లేదు, నెలకోసారి చూద్దాం అనుకునే వాళ్ళు వేరు. ఏమైనా కరకరలు చేసి పెట్టుకుని డబ్బా టిఫిన్లు తిందాం సాయంకాలం అనుకునే వాళ్ళు కూడా వేరే. కానీ ప్రతిరోజు బయటకు వెళ్ళాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మస్ట్, డయాబెటిక్ బ్రేక్ఫాస్ట్ మస్ట్, ఇంట్లో పెద్దాళ్ళు ఉన్నారు మస్ట్, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, చంటి పిల్లలు ఉంటారు, పిల్లాడికి పొద్దునే ఇడ్లీ పెట్టాలి. ప్రతిరోజు ఇడ్లీ పిండి రుబ్బి పెట్టగలవా? పెట్టలేము. టైం ఏది? మనకి సహాయం లేరు, పాత రోజుల వ్యవహారం వేరు. మనకి ఫ్రిడ్జ్ వచ్చిందే పాత ఈ వస్తువులు పెట్టుకోవటం కోసం. అయినా కూడా నువ్వు నిలవ పెట్టావు అంటే దాంట్లో లైఫ్ చచ్చిందే, అది చచ్చు పదార్థం కిందే లెక్క. ఆ చచ్చు ఎన్ని రోజులు పెట్టినా ఒకటే. అయినా కూడా కొంతలో కొంత ఏంటంటే 3 రోజులు, సూక్ష్మంలో మోక్షమా? 3 days మ్యాక్సిమం. ఏ పిండి అయినంటారా? కాదు, ఇడ్లీ పిండి, దోశ పిండి 3 రోజులు ఉంచుకోవచ్చు. ఇవాళ రుబ్బాం, ఫ్రెష్ది వేసుకున్నాం, ఓకే, వేసాము, చప్పగా ఉంటుంది, బయటే ఉంచాం. చల్లగా రోజుల్లో అయితే రేపొద్దున పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. రేపొద్దున కూడా ఫ్రెష్ పిండి అంటే అదే పులిసిన పిండి వేసేసుకున్నాం, రేపొద్దున ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి. చాలామంది సాయంకాలమే పెడతారు ఫ్రిడ్జ్లో. సాయంకాలం రుబ్బేసి పెట్టేస్తారా? అంటే పొద్దున్న రుబ్బాం, సాయంత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, పొంగిపోతుంది కదా. రమగారు, పొద్దున్నే మినపప్పు నానబెట్టుకున్నాం. పొద్దున్న నానబెడతావా? పొద్దున్న నానబెట్టుకున్నాం, సాయంత్రం ఇడ్లీకి రుబ్బుకున్నాం. ఓకే ఓకే, ఆ రోజంతా నైట్ ఇంకా బయటే ఉంటుంది, రేపు పొద్దున్నే మనం ఇడ్లీ వేసుకుంటాం, వేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెడతాం. పెట్టండి, అంతే. ఇది ప్రాసెస్ మేము చేసేది అయితే, కరెక్టేనా? అంతే. ఇది ఎన్ని రోజులు పెట్టొచ్చు అంటారు ఇప్పుడు? 3 రోజులు పెట్టచ్చు. రైట్, ఇడ్లీ పిండి, దోశ పిండి 3 రోజుల వరకు ఓకే. ఆ తర్వాత పిండిలోనే మార్పు వచ్చేస్తుంది, బాగుండదు. నీళ్లు తేలుతాయి. నీళ్ళు తేలితే కదా, నీళ్లు తేలినాయి అంటే చచ్చిందని అర్థం. అంతే. కాదు, ఆరోగ్యానికి మంచిది కదా, డైజెషన్ని పాడు చేసేస్తుంది. పులితి ఇన్పులు వస్తాయి, డైజెషన్ సిస్టమ్కి అసలు అది మంచిది కాదు. ఓకే ఓకే, అలా చెయ్యొద్దు. గారెలు, వడపిండి కూడా పొద్దున్న రుబ్బామనుకో, ఇవాళ వేసుకుంటే ఈ రాత్రికి ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మనం ఇడ్లీతో వడలు వేసేం కానీ డబ్బా ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టండి, రేపు ఒక రోజు వేసుకోవచ్చు. అంతకంటే ఉంటే అది బాగుండదు. ఓకే, ఏదైనా ఒక రోజే అంటే మనం చేయలేకపోతాం కదా, అందుకని 3 రోజులు. గోధుమ పిండి, పూరి పిండి అవి రోజుల తరబడి ఉండడానికి వీల్లేదు. అవి ఎన్ని రోజులు ఓకే అంటారు? ఒక్కరోజే, అసలు అది పెట్టకుండా ఉండటం కూడా మంచిది. ఈ రాత్రి పెట్టుకున్నాం అనుకో, ఈ రాత్రి పెట్టాం, 8 డబ్బాల్లో పెట్టండి, గిన్నెలో పెట్టద్దు. మూత టైట్గా ఉండాలి, మూత టైట్గా ఉండాలి. ఎయిర్ తీసేసి పెడితే రేపటి వరకు ఓకే, రేపు రాత్రికి. ఎల్లుండికి ఇంకా అది బాగోదు, రంగు మారిపోతుంది, అది నల్లగా వచ్చేస్తుంది పైన, అట్టలాగా అయిపోతుంది. అసలు నిలవ పెట్టకుండా ఉండటం చాలా మంచిది. తప్పనిసరి అయితే పొద్దున్న చేసి సాయంత్రం వరకు మనకి ఇంకా వేరే దారి లేదు. ఒక అవకాశం ఉంది అంటే పారేసేయలేము, ఎక్కువ కలిపేస్తాము, పారేయలేము. ఇది కాకపోతే చపాతీలు చేసి పెట్టుకోవచ్చు హాయిగా. రొట్టెలు చేసేస్తే, పొద్దున్న రొట్టెలు చేసాము, ఏదో పిల్లలకి బాక్స్లో పెట్టాము, ఒక 5-6 రొట్టెలు వచ్చేస్తే మూత పెడితే సాయంకాలానికి శుభ్రంగా ఉంటాయి. ఓకే, పిండి ఉంచడం కంటే రొట్టెలు ఉంచడం మంచిది. అది నిలవబడదు. నిద్ర చేస్తే నిద్ర పడుతుంది, కానీ నిద్ర చేస్తే పాత పడుతుంది, కానీ రాత్రి వరకు ఏ ప్రాబ్లము లేదు. పూరీ పిండి అయినా ఇదే కథ. ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది కదా రమగారు? ఖచ్చితంగా జయ, ఖచ్చితంగా. నీకు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో వస్తువుని డైరెక్ట్గానే పొయ్యి మీద పెడతాం, కానీ అది చల్లబడే సమయాన్ని ఇస్తామా మనం? అదొకటి ఇవ్వలేకపోతాం. మనం ఏం చేయొచ్చు అంటే, రేపు పొద్దున్నే ఇడ్లీ వేసుకుంటాం, ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టాం, రేపు పొద్దున్న నిద్ర లేవగానే మనకు కావాల్సినంత ఇడ్లీ పిండి తీసేసి, లేదా ఇడ్లీ సిబ్బులు ఉంటాయి, మన ప్లేట్లు ఉంటాయి, ప్లేట్లలో వేసేసి పక్కన పెట్టండి. అది నార్మల్ టెంపరేచర్ వచ్చాక పొయ్యి మీద పెట్టండి. సూపర్ ఐడియా అండి. దోసపిండి సగం మనకు కావాల్సినంత తీసుకుని బయట పెట్టేసుకోండి. లేవగానే చేయాలి. ఒక 2-3 గంటలు దాని స్టాండింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ చల్లదనం తగ్గిపోతుంది.
అప్పుడు దోశ బాగా వస్తుంది. అంత చల్లటి దాన్ని వేడి చేస్తే వచ్చేటువంటి ఆ మెటబాలిక్ బ్రేకేజ్ ఏదో జరుగుతుంది అందులో, అది రసాయనిక చర్య. ఆ చర్య మన వంట మీద చూపిస్తుంది, అది చూపించకుండా ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తాం, గిన్నె తీసి బయట పెడతాం, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని మళ్ళీ మళ్ళీ గిన్నె దాన్ని లోపల తీసుకెళ్ళి లోపల పెడతాం. అది పొరపాటు. కొంచెం ఆ పనులు చేయాలి, జాగ్రత్తగా ఇలా చేసుకోవాలి. గిన్నెలు కాకుండా వీటిని డబ్బాల్లో పెట్టుకోండి. గ్లాస్ జార్స్ కూడా ఓకే. మనకి పింగాణి జార్లు ఇప్పుడు దొరుకుతాయి, దాంట్లో పోసి పెట్టుకోవచ్చు. టపర్ వేర్ లాంటి వేర్లు బోల్డ్ అని ఉన్నాయి, కొంచెం మంచివి చూసుకుని కొనుక్కోండి. పిచ్చి డబ్బాలు, ప్లాస్టిక్ గ్లాస్ జార్స్ ది బెస్ట్ కదా రమ్మగారు. టప్పర్ వేర్లు ఏ వేర్లైనా కూడా ప్లాస్టిక్ నాకు ఎందుకో అది అనిపిస్తుంది. గ్లాస్ బెస్ట్. లేదా స్టీల్దే నువ్వు పెట్టదలుచుకున్నావు, నీకు ఓపిక లేదు, మూత పర్ఫెక్ట్గా ఉండేలాగా, ఎయిర్ టైట్ మూత ఉండేలాగా పెట్టుకుంటే పర్వాలేదు. రమ్మగారు, ఇప్పుడు మూత టైట్ గా ఉందనుకోండి, అది బెటర్ అంటారా, గ్లాస్ అది బెటర్ అంటారా మీ ఉద్దేశం? ఎప్పుడు గ్లాసే బెటర్, జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ గ్లాస్ ఎప్పుడు బెటరు, పర్వాలేదు ఇది కూడా. కాకపోతే స్టీల్ ఎక్కువ పెడితే ఏంటంటే ఫ్రిడ్జ్ పాడవుతుంది తొందరగా అన్న ఒక వాదం కనపడుతూ ఉంటుంది. అవునా? ఎక్కువ స్టీల్ సామాన్లు పెట్టకూడదని అంటారు. మరి చూడాలి అవన్నీ కూడా. ఏం చేస్తాం, మనం వెసులుబాటు వాడుకుంటుంటాం. 10 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ కొత్త మోడల్ వస్తే ఇది మార్చేసి అది తీసుకుంటాం, అంతే అంతే చేస్తాం. ఇంక ఇన్ని జాగ్రత్తలు ఎక్కడ తీసుకోగలుగుతాం? అదే ఇక పాలు పెరుగు కూడా అడగాలేమో. అవునండి, పాలు పెరుగు పరిస్థితి ఏంటి? ముందు పెరుగు చెప్పండి. పెరుగు ఎప్పుడు కూడా నిలవ పెట్టకుండా ఫ్రెష్ పెరుగు పోసుకుంటే దానంత మంచిది ఇంకోట్లేదు. పెరుగులో ఏ మేలు మనకి జరగాలో పెరుగు వల్ల అది పూర్తిగా జరుగుతుంది ఫ్రెష్ పెరుగుతోటి. ఒకరోజు నిలవ ఉంటే సగమే, 2 రోజులు ఉంటే 0. దానికన్నా పాడేయటమే బెటరా? ఏం చేస్తాం, పారేసేది వారేమని పొట్లో పడేస్తాం. అవునవును. పెరుగు మజ్జిగలు అవి నిలవ పెట్టకూడదు ఒక్క పూట. ఒకవేళ పెరుగు మనకి ఫ్రిడ్జ్ లేదనుకుందాం, లేదా మనకే ఈ కాలంలో పెద్దగా పులవదు, ఏం చేయొచ్చు అంటే పెరుగు మీద, పెరుగు గిన్నె ఉందా దాని మీద కాస్త నీళ్ళు పోసేసండి, పెరుగులో మంచినీళ్ళు పోసేసి కదలకుండా పెట్టండి. పుల్లబడుతుందన్న భయం ఉంటే ఓకే, ఆ పెరుగు మీద పై నీళ్లు కనుక మనం ఉంచేస్తే మొక్కల్లో కూడా ఉంచేసేయచ్చు, పుల్లబడదు. పెరుగుని కడగటం అన్నమాట. పెరుగు పులిసిపోయినప్పుడు కూడా ఈ పద్ధతి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ వద్దు అనుకునేవాళ్ళు బయటే ఉంచితే నీళ్లు పెట్టుకోవచ్చు. ఓకే, బాగుందండి. ఏ పూట కాపూట తోడు పెట్టుకుని వాడుకోగలిగితే దానంత మంచిది ఇంకోట్లేదు. కాకపోతే అలా కుదరదు కదా, పిల్లలు తినరు, పెద్దవాళ్ళు తినరు, మనమే బయట తింటాం, పెరుగు ఉండిపోతుంది. ఈ పెరుగు ఫ్రిడ్జ్లో చేరుతుంది. అవును, మరి ఇంకేం చేస్తాం, అప్పుడు ఏం చేస్తాం, మరీ నిలవబడిపోతుంది అని అనుకున్నప్పుడు 2 రోజులు నిండినాయంటే ఇంకా పెరుగుతో పెరుగు పచ్చడి చేసేయండి, రైతా చేసేయండి, మజ్జిగ పులుసు చేసేయండి, మెంతి మజ్జిగ చేసేయండి, మజ్జిగ చారు చేసేయండి, ఏదో ఒకటి చేసేయండి. దాంతో రమ్మగారు తలకి పెట్టుకోవచ్చు అండి, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. 2 రోజులు అయిపోయింది అనుకోండి, అది మనకేమి జుట్టు ఊడిపోవటం అలా ఏమవదు. పెరుగు మంచిదే కదా, దాంట్లో ఉండే మిగిలిన మాయిశ్చర్ గీశ్చర్ సమస్తము ఉంటాయి. ఆ చల్లటిది పెట్టుకుంటే జలుబు చేస్తుంది చూసుకోండి. నెత్తికే కాదు, మొహానికి కూడా పెట్టుకోవచ్చు. అవును, ఓకే. పాల పరిస్థితి ఏంటండి? ప్యాకెట్ కట్ చేసి కొంచెం టీనో కాఫీనో పెట్టుకుని అయితే పాలు తాగుతాం, మిగతా ప్యాకెట్ ఎత్తి లోపల పెడతాం, పచ్చి పాలే. అది కరెక్టేనా? కాచుకొని పెట్టుకోవాలా లేకపోతే కాచి పెట్టాలి? అసలు పాల అంత నిలవ పెట్టాల్సిన అవసరం ఏముంది? కొన్ని గంటల పాటే కదా. కాచేసి పెడితే బయట పెట్టినా ఉంటాయిగా, బయట పెట్టినా ఉంటాయి కదా. ఇప్పుడంతా ప్యాకెట్లతోటే కదా వ్యవహారం. కాచి పెడితే నిలవ ఉంటాయి. కాచిన పాలు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉంటాయి ఎండాకాలం, సాయంకాలం ఇంకోసారి కాస్తే రేపు పొద్దుటి దాకా ఉంటాయి. అవును, కాచాలి. వేడే ఎప్పుడు లైఫ్ని ఇస్తుంది చేయ. ఓకే, వేడి చేయటం ఎక్కువ పెట్టుకోవద్దు. పాలు కూడా నిలబడి నిన్నటివి మొన్నటివి ప్యాకెట్లు ఉండిపోతాయి. ఇప్పుడు నేను కూడా అదే సమస్యలో ఉన్నా. పిల్లలు పెరిగేసుకోరు, మన ఇంటికి ఎవరు రారు, మనమే కాఫీలు తాగము, ఏదో బయట ప్యాకెట్లు మిగిలిపోతుంటాయి, కొత్త ప్యాకెట్లు వచ్చేస్తుంటాయి, ఇవి చేరిపోతూ ఉంటాయి. పాత ప్యాకెట్లు వాడేసుకోండి ముందు. పాతవి కొత్తవి గుర్తుగా పెట్టుకోండి. ఇవి రోజు 2 చేరినాయి, నిన్నటి 2 ఉన్నాయి, రేపొద్దున వాడేటప్పుడు నిన్నటివి వాడేసి ఈ రోజు పై దాకలోకి చేర్చుకోవాలి. డేట్లు చూసి వాడుకోవటం ఒకటి నేర్చుకోవాలి. అవును, ఏ వస్తువు అయినానండి డేట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది పట్టించుకోరు రమ్మగారు. డేటు ఎక్స్పైరీ డేట్ అని వాడు ఇచ్చినా సరే ఏం కాదులే, ఒక 10 రోజులు కట్టి ఇటు అనేస్తారు కదా. మీరు వాడేస్తారేంటి? నేను అసలు ప్యాక్డ్ ఫుడ్స్ చాలా తక్కువ చేయాలి. ఓకే, చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు రవ్వలు కానీ ఏదైనా ప్యాకింగ్ లోనే వస్తున్నాయి కదా రమ్మగారు. అన్నేసి రోజులు నిలబెట్టుకోకూడదు, నిలవ పెట్టకూడని వ్యవహారంలోనే ఉంటాను నేను. అదే అంటే ఇప్పుడు చూడు, కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ రాస్తారు. ఇప్పుడు బియ్యపు రవ్వ, బొంబాయి రవ్వ ఉంది, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమిటి? దాని లైఫ్ అది పుచ్చకూడదు, వాసన రాకూడదు, పురుగుడు రాకూడదు, అంతే తప్ప అవి పద్ధతికి రాసి పెడతారు కానీ దానికి అక్కర్లే ఎక్స్పైరీ డేటు. ఎక్స్పైరీ డేట్ కావాల్సింది ఎందుకు? పాలు, పెరుగు, బ్రెడ్, వెన్న,
మందులు వాటికి అవి పాడయ్యేందుకు అవకాశం ఉన్న వాటికి ఎక్స్పైరీ డేట్ అన్నిటి మీద చూస్తున్నామండి. చూస్తావు. కానీ ఇప్పుడు బొంబాయి రవ్వ పాడవడానికి వాళ్ళు ఇచ్చిన డేట్ అక్కర్లా, దాని ఫ్రిడ్జ్ లో ఉందనుకో అది అలాగే ఉంటుంది. అవును, పాడవటం అంటే దాంట్లో ఏమిటి అందేమన్నా రసాయనిక చర్యలు అవుతాయా? ఏం అవ్వవు కదా. అందులో పురుగు ముక్క వాసన రావటం. ఇప్పుడు ఆ వాసన వస్తే ఎక్స్పైరీ డేట్ ఇంకా 2 నెలలు ఉంది, ఎందుకు వాసన వచ్చింది అనలేము, పడేయాలిగా. డేట్ ఉంది కాబట్టి వాడతామా? వాడుకోలేము. బ్రెయిన్ వాడాలి మనం అంతే. ఈ వస్తువుకి ఎక్స్పైరీ డేట్ అవసరం ఉందా అనే రకమైన అవగాహన కలిగి ఉండాలి. అసలు ముందు తక్కువ తెచ్చుకొని ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. అంతే అంతే. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.